హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుందండి. ఇలా ఏంటంటే ఒక్కసారి చేసి రుచి చూసినా చాలండి, జీవితకాలం గుర్తుంటుంది. అంత బాగుందండి ఈ పచ్చడి. దీని పేరు ఏంటంటే దోసకాయ పచ్చడి అండి. ఈ దోసకాయ పచ్చడిని ఇలా చేయండి, సూపర్ టేస్టీగా ఉందండి. ఓకేనా, ముందుగా ఎలా చేసుకోవాలో చూద్దాం. మంచి ఎల్లో కలర్లో ఉండే దోసకాయలను తీసుకునేసి ఈ విధంగా మనం తొడుము కట్ చేసి మీదకించి తోలు మొత్తాన్ని గీకేసుకోవాలండి ఒక పీలర్ సహాయంతో. ఈ దోసకాయల్ని గీకక ముందే మనం శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాతనే ఈ విధంగా ఒక పీలర్ సహాయంతో మీద ఉన్న తోలు మొత్తాన్ని తీసేసుకోవాలండి. ఎందుకంటే ఈ తోలు పైన ఏ కాస్త మురుకున్నా కూడా అది మన చేతికంటే మళ్ళీ మనం తోలు తీసిన ఆ వైట్ స్కిన్కే ఇది అంటుకుంటుందండి. ఓకేనా, అందుకోసమని ముందుగానే శుభ్రంగా కడిగి ఈ టైప్లో తోలు తీసి పెట్టుకోవాలి. తోలు తీసాక ఇప్పుడు మనం దాన్ని ఒక 2 భాగాలుగా కట్ చేసి లోపల గింజల్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎప్పుడే కానీ దోసకాయని లోపల గింజలు ఖచ్చితం చెక్ చేయాలి. ఎందుకంటే అది కొంచెం చేదు అనిపించిందా ఆ దోసకాయని వాడద్దండి. ఓకేనా, చేదు లేకుండా మంచి తీపిగాని ఉంటే మాత్రం ఆ దోసకాయతో చేసిన ఏ రెసిపీ అయినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా గింజలన్నీ తీసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కట్ చేసుకుందాం. మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకుంటే అప్పుడేమవుతుందంటే మనం చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏంటంటే ఈ టైప్లో కట్ చేసి ఇప్పుడు వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసా. అంటే ఒక్కొక్క పీస్ని 3 భాగాలుగా చేసా ఈ టైప్లో. ఎందుకంటే మనం రోట్లో వేసి దంచుతాం కాబట్టి అవి కూడా దంచేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా, ఇప్పుడు కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసి ఇంకో విషయం ఏంటంటే మనం దోసకాయని తీసుకునేటప్పుడు మరీ పండుగా ఉండేది కాకుండా గట్టిగా ఉండేది తీసుకోవాలండి. ఓకేనా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక మంచి ఎర్రటి పండు టమోటాని తీసుకుందాం. ఇది కూడా కొంచెం గట్టిగా ఉండేది, మరీ మెత్తబడిన దాన్ని వాడద్దు. ఓకేనా, ఈ టైప్ కొంచెం గట్టిగా ఉండేవాడిని తీసుకొని ఇలా కట్ చేసి తొడిం భాగాన్ని మాత్రం ఖచ్చితంగా తీసేసుకోండి. చాలా బాగుంటుందండి. ఓకేనా, ఈ ఖచ్చితంగా ఎందుకు తీయాలంటే అది మనం తినేటప్పుడు తిన్నా అరగదు, అది తినకూడదు కూడా. ఇప్పుడు ఈ టైప్లో మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోద్దండి. దీన్ని మరీ నుజ్జుగా చిన్నగా కట్ చేసే అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు వీటిని కూడా తీసి ఆ ప్లేట్లో వేసేసుకునేసి ఇప్పుడు ఇవి కాస్త అలా పక్కన పెట్టుకుందాం. చూడండి ఎలా ఉన్నాయి. ఇలా ఎర్రటి పండు అయితే మరీ బాగుంటుందండి. ఓకేనా, ఇప్పుడు ఒక రోల్ సిద్ధం చేసి అందులో నీట్గా శుభ్రంగా కడిగిన పచ్చిమిరపకాయలని తొడాలు ఒలిసి అందులో వేసేసుకుందాం. వేసాక ఇలా పచ్చగా దంచేసుకునేసి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు ఒక 5-6 వేసుకొని జీలకర్ర ఒక సగం టేబుల్ స్పూన్ ఇవి 3 వేసాక ఇప్పుడు మెత్తగా రుబ్బేసుకోవాలండి. సాల్ట్ వేసిన వెంటనే పచ్చిమిరపకాయ గుజ్జులాగా అయిపోద్ది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నానబెట్టిన చింతపండుని అందులో వేసుకుందాం. నీళ్లు పక్కన పెట్టేసుకుందాం, తర్వాత అవసరం ఉంటే వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ చింతపండుని కూడా బాగా మెత్తగా దంచాక కట్ చేసిన ఈ టమోటాలని అందులో వేసి అవి కూడా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఈ దోసకాయ ముక్కలను కూడా దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ దోసకాయ ముక్కల్ని బాగా చిదురు చేయకుండా కొంచెం దబ్బలుగా ఉండే విధంగానే దంచుకోవాలండి. అప్పుడేమవుద్దంటే మనం తినేటప్పుడు భలేగా ఉంటుందండి. అన్నంలో ఆ దోసకాయ దబ్బలా కొరుక్కొని తింటుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ టైపు వచ్చాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. ఈ టైప్లో చేసి చూడండి, ఆ రుచి మాత్రం ఒక్కసారి తింటే చాలండి. ఆ రుచి మాత్రం జీవితంలో మర్చిపోలేరు, అంత బాగుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1.5 గంట మందం నూనె పోసుకుందామండి. ఆ తర్వాత వేడెక్కనిచ్చి 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కాస్త అలా వేగనిచ్చి ఒక 2 లేదా 3 ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి అందులో వేసుకొని చిటికడు ఇంగు పొడిని అందులో వేసుకుందామండి. స్మెల్ కానీ రుచి కానీ సూపర్గా ఉంటుందండి ఈ ఇంగు పొడి పడితేను. మరి ఒక 2-3 రెమ్మలు కరివేపాకు దూసి అందులో వేసి చిటపట్ల అనిచ్చి రోట్లో దంచిన పచ్చడిని దాంట్లో వేసేసుకుందాం. వేసాక ఇప్పుడు మనం ఏంటంటే కాస్త అలా కలుపుతూ దీన్ని కొద్దిసేపు అలా వేగనివ్వాలండి. ఎందుకంటే మనం అన్ని పచ్చి వాటిని కదా దంచింది, అందుకని మరి కొద్దిసేపు వేగాలండి. ఓకేనా, ఈ టైపు వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఆనియన్ పీసెస్ని అందులో వేసేసుకుందాం. అంటే ఉల్లిగడ్డ ముక్కల్ని ఇలా రేకులు తీసి అందులో వేసుకుంటే
కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి తినేటప్పుడు. ఇప్పుడు ఈ విధంగా వచ్చాక సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఇంకా నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకొని తింటే బా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంటుందండి. ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు జీవితంలో మర్చిపోలేరు. అంత మంచి రెసిపీ అండి ఈ దోసకాయ పచ్చడి. మరొక వీడియోలో కలుద్దాం.